Hello students, this is R.K. Nageshwar, your biology teacher. Yeah. So last class we discussed the food chain and food web, right? Yeah. What is the food chain? The food is to transfer from one level to another level, or the food is to transfer from one organism to another organism, right? At the same time, energy also transfer from one organism to another organism. Best example, producers to top carnivores, right? Yeah. So next one, trophic levels. Trophic levels. Trophic ante cities lo una trophic rules kaadu. Okay. So trophic levels means in a food chain, లేదంటే ఇఫ్ ఎనీ ఎకోసిస్టమ్ గ్రాస్ ల్యాండ్ కావచ్చు, ఆక్వాటిక్ ఏరియా కావచ్చు, డెజర్ట్ కావచ్చు, ఫారెస్ట్ ఆల్సో, ఇఫ్ ఎనీ ఎకోసిస్టమ్, హౌ కెన్ దే ప్రజెంట్ ఇన్ ఏ ఏరియా ఆర్ దే లెవెల్ ఇన్ ఏ ఎకోసిస్టమ్, అంటే ఏ పొజిషన్లో, విచ్ పొజిషన్ దే ఆక్యుపైడ్ ఇన్ ఏ ఎకోసిస్టమ్. దిస్ ఇస్ అ ప్రైమరీ ఆర్ సెకండరీ ఆర్ టెరిటరీ ఆర్ వాటర్ మేబీ. దట్ ఈస్ ద ట్రాపిక్ లెవెల్. సి, ఫీడింగ్ లెవెల్ అంటే ఏ పొజిషన్లో ఉంటాయి, అది ప్రొడ్యూసర్సా, హెర్బివోర్సా, ప్రైమరీ కన్జ్యూమర్సా, సెకండరీ కన్జ్యూమర్సా, టెరిటరీ కన్జ్యూమర్సా, ఆ టాప్ కార్నివర్సా, అంటే ఏ లెవెల్లో ఉన్నాయి అనేది ట్రాపిక్ లెవెల్. సి, ద వేరియస్ స్టెప్స్ ఇన్ ఫుడ్ చైన్ అట్ విచ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫుడ్ టేక్స్ ప్లేస్ ఆర్ కాల్డ్ ట్రాఫిక్ లెవెల్. అంటే ద ఫుడ్ ఈజ్ టు ట్రాన్స్ఫర్ విచ్ లెవెల్ టు విచ్ లెవెల్. మరి ఆ లెవెల్లో ఉన్నా కూడా ద ఆర్గనిజం పొజిషన్ ఆఫ్ ఆర్గనిజం వీ కాల్ ట్రాఫిక్ లెవెల్స్ అనొచ్చు. పొజిషన్ ఆఫ్ ఆర్గనిజం ఇన్ ఎ ఫుడ్ చైన్, ఈచ్ స్టెప్ రిప్రజెంటింగ్ అన్ ఆర్గనిజం ఫార్మ్స్ ఏ ట్రాఫిక్ లెవెల్. మనం చూస్తామంటే స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్ బై స్టెప్, ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్, ఫోర్త్, లైక్ దట్. ఓకే, ఆ స్టెప్స్ బై స్టెప్స్ అంటే ఆర్గనిజమ్స్ కూడా అలా స్టెప్ బై స్టెప్గా ఫుడ్ చైన్లో ఉంటాయి. సో ఎలా అంటే చూద్దాం, చూడండి. ద ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఆర్ వాట్ వీ కాల్ ఆటోట్రాఫ్స్. వాట్ ఈస్ ఆటోట్రాఫ్స్? ద గ్రీన్ ప్లాంట్ దే మేక్ దేర్ ఓన్ ఫుడ్, వీ కాల్ ఆటోట్రాఫ్స్ అంటున్నాం. సో ప్రొడ్యూసర్స్ అండ్ కాన్స్టిట్యూట్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్. ఎస్ ఆర్ నో? ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఉన్నవి అంటే ప్రొడ్యూసర్స్. మరి ఎందుకు అవి ఫస్ట్ లెవెల్లో ఉంటాయి? థింక్. యా, ఇట్ ఈస్ కాల్డ్ ప్రొడ్యూసర్స్. వై? బికాస్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్. ఫుడ్, సో దీస్ గ్రీన్ ప్లాంట్స్ ఇట్ విల్ గివ్ ఫుడ్ ఫర్ all living organism. That's why all living organism to depend on plant to survive in the world. So first అందుకే ప్రొడ్యూసర్స్ ఏమంటున్నాం, ఫస్ట్ ట్రాపిక్ లెవెల్లో ఉంటుంది. మరి సెకండ్ ట్రాపిక్ లెవెల్ ఏమున్నాయి? హెర్బివోర్స్ ఉన్నాయి, విచ్ ఫీడ్ ఆన్ ప్లాంట్స్. సో హెర్బివోర్స్ ఏవి? ఎగ్జాంపుల్ కౌ, గోట్, షీప్. ఎస్ ఆర్ నో? దీస్ ఆల్ వీ కాల్ హెర్బివోర్స్. ఏ లెవెల్ ఉన్నాయి? సెకండ్ ట్రాపిక్ లెవెల్లో ఉన్నాయి, రైట్? యా. కార్నివోర్స్ దట్ ఫీడ్ అపాన్ హెర్బివోర్స్. సో హెర్బివోర్స్ తినే వాటిని మనం కార్నివోర్స్ అంటున్నాం. ఏ లెవెల్ ఉంది? థర్డ్ ట్రాపిక్ లెవెల్లో ఉంటాయి. కార్నివోర్స్ అంటే కార్నివోర్స్ కూడా ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ కార్నివోర్స్ ఉన్నాయి, రైట్? లార్జ్ కార్నివోర్స్ ఆర్ టాప్ కార్నివోర్స్ విచ్ ఫీడ్ అపాన్ ఏ స్మాల్ కార్నివోర్స్ కాన్స్టిట్యూట్ ద ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్, అలాగే లయన్ ఆల్సో. సో డైర్ ఈటన్ బై lion. Yes or no? We also eat the cow, goat and sheep, right? Yeah. So that is what we call fourth trophic level or top carnivores. See, what is first level? Producers. Second level, herbivores. Third level, carnivores. And fourth trophic level, top carnivores. So these are the fixed. Why? Because of their position in a food chain. Some example, carnivores I think not possible to first level. Carnivores, okay, they make their food, they make their own food? No, because of they don't have any chlorophyll pigment, right? That's why. So their position in a food chain, they're occupied. That is a fixed levels in a food chain. See, I gave to one food chain is there, means trophic level is there. Yeah. So students, so you can draw if any food chain, some example, okay, I will give an example, no problem. So this is the trophic levels in a food chain. So
First trophic level, second, third, fourth. Yes, always to first trophic level present producers. Always second level lo primary consumers. Third trophic level lo secondary consumers. Finally, top carnivores are tetra consumers. So this is the fixed because of the food is transferred from one level to another level. So the producer make the food is transferred to producers to consumers, consumer to second consumers, secondary consumer to top carnivores, right? ఎందుకు ఇది ఇంత పెద్దగా ఇది లుక్ లైక్ ఏ పిరమిడ్, రైట్? ఎస్ ఆర్ నో? సో దిస్ లుక్ లైక్ ఏ పిరమిడ్స్. సో బికాస్ ఆఫ్ ప్రొడ్యూస్ ఆర్ వెరీ లాంగ్. వై? బికాస్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రొడ్యూస్ ఆర్ ప్రజెంట్. ఎక్కువ గ్రీన్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి కదా దాన్ కన్జ్యూమర్స్ కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి వి గివ్ వెరీ బిగ్ స్పేస్. So compared to producers, primary consumers are very less, so small. Compared to primary consumers, secondary consumers are very very less, so very small. Finally, top carnivore only one, man కావచ్చు, lion కావచ్చు, tiger కావచ్చు, very less number, so small. See students, ఇక్కడ చూడండి, మనం చూసామంటే పిరమిడ్స్ లో ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి అంటే ప్రొడ్యూసర్స్ ఏ నంబర్ ఆఫ్ ఇస్ దేర్. ఎస్ ఆర్ నో? నంబర్ ఆఫ్, అందుకే ఎక్కువ వి గివ్ మోర్ స్పేస్. Compared to producers, herbivores, so less number. See 1, 2, 3, 4, 5 ఉన్నాయి. So compared to producers, herbivores are small, so less space. Compared to herbivores, carnivores 1, 2, 3, 4 ఉన్నాయి. So 3 or 4 ఉన్నాయి. Yes or no? So very less space. Top carnivores only one is there. So depend on the numbers. కానీ ఫుడ్ చైన్ ఆల్వేస్ స్ట్రైట్ గా ఉంటుంది. Pyramid of number of showing the various trophic levels in a food chain. So always the food chain is correct, look like a pyramid. See one more example. Some example: grass, insect, frog, bird. So indaki cheppam kada already, show the picture. Yeah, in this food chain, what is the first trophic level? Grass. See, grass is the first trophic level. Second trophic level no? Insect. Third trophic level frog. Fourth trophic level bird. So as we go to higher and higher trophic levels, the number of organisms in each tropical levels goes on decreasing. Yes or no? We go to the pyramid level to level, the number is decreased. Producer numbers are more, insect number is less, very less, and very very less. So we go to the pyramid for the producers to top carnivore, the number is decreased. That is the trophic levels. Okay. So next class we discuss about the effect of man's activities on ecosystem. Ante what happen? Producers are removed in a food chain. What happen? Top carnivores are removed. What happen? Second consumers are removed. ఏమవుతుంది? సో వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ ఆల్సో. చాలాసార్లు ఎక్కువ ఈ క్వశ్చన్ ఇచ్చారు, రైట్? Yeah, we'll discuss next class. Okay students.